నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. నేను రవి. చంద్రబాబు అధికారం చేపట్టి సీఎం అయితే ఎవరు ఆయన్ని ముఖ్యమంత్రి అని పిలవరు. ఒక కంపెనీకి సీఈఓగానే పిలుస్తారు. అందుకు తగ్గట్లుగానే బాబు వ్యవహార శైలి ఉంటుంది. కంపెనీ అభివృద్ధి చెందడానికి, భవిష్యత్తులో పోటీ సంస్థల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఎప్పటి నుంచే ఆయన వ్యూహాలు రూపొందిస్తారు. ఇక రాజకీయ నాయకులైతే మాత్రం సార్ మీరు ఒక రాజకీయ పార్టీ నేతగా ఉన్నారు, మీరు సీఎం అని గుర్తు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక దేశంలో ఏ నియోజకవర్గానికి లేనంత ప్రాధాన్యత ఆ నియోజకవర్గ ప్రజలకు సొంతం. జాతీయ నాయకులను సైతం అభ్రపరుస్తూ ఆ నియోజకవర్గం వైపు చూసేలా చేసింది. ఇక రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా కుప్పం నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పనినా అక్కడి ప్రజలు ఆ నాయకుడిపై అచంచల విశ్వాసం, నమ్మకాన్ని పెంచుకున్నారు. అందుకే ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిన కుప్పం నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఇంతకీ చంద్రబాబు పాలనపై కుప్పం వాసులు ఏమంటున్నారో ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకుందాం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. కుప్పం ఈ పేరు వినగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కుప్పం. ఈ కుప్పం అభివృద్ధికి గత 35 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీని ప్రవేశపెట్టి వ్యవసాయ రంగ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పాటును అందిస్తున్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది కనబడకపోగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన కొనసాగుతానంటే నియోజకవర్గం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి వీక్షిద్దాం. కుప్పం నియోజకవర్గాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 1955లో కుప్పం నియోజకవర్గం ఏర్పాటైంది. 2,25,977 మంది ఓటర్లు అయితే ఉన్నారు. 1989లో కుప్పం నుండి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా విజయం సాధించారు. ఇక ఆ విజయాన్ని పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. ఇక 1995లో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి అయితే మాత్రం ఆ అభివృద్ధి బాటలు వేయటం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా సరే ఒక నియోజకవర్గం నుంచి గెలుపొందిన తర్వాత సీఎం అయిన తర్వాత ఆ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆ నియోజకవర్గంలో అంటే సీఎం నియోజకవర్గం ఏ విధంగా ఉంటుంది అనేదే ఒక మార్కు. కాబట్టి ఒక సీఎం అయిన తర్వాత ఆ నియోజకవర్గంలో చాలా సందర్భాల్లో చాలామందిని మనం సీఎంలను చూసాం. కానీ కొంతమంది సొంత నియోజకవర్గంలో వెనుకబడినటువంటి మనం ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గాల వారీగా చదివినప్పుడు ఆ ఓట్ల లెక్కింపు విషయం అప్పుడు చూసినప్పుడు చాలామంది సొంత నియోజకవర్గంలోని వెనుకబడ్డారు అని చెప్పేసి చాలా కూడా వార్తలు మనం చదివే ఉంటాం. కాబట్టి నియోజకవర్గం సీఎం నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేశారనేది మాత్రం ఒక మార్క్ అయితే ఉంటుంది. ఆ నియోజకవర్గానికి గతంలో సీఎంగా ఎవరు ప్రాతినిధ్యం వహించారు, తర్వాత ఆ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారనేది మాత్రం ఒక మార్క్ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రత్యేకతే కుప్పం నియోజకవర్గానికి తగ్గింది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఆ నియోజకవర్గంలో ఓటర్లు ఏమనుకుంటున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క వ్యక్తి 2 లక్షల వరకు కనీసం ఒక ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ జెరాక్స్ ఇస్తే 2 లక్షలు అప్పు తీసుకోవచ్చు ఒక మహిళ. అంత ధైర్యం తెప్పించింది మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కుప్పంలో వేగంగా ఎక్కడ చూసినా మున్సిపాలిటీలో వర్కులు కానీ, ఆంధ్రనేవా కాలువ కానీ, ఇంటింటికి నీటి కొలాయిలు కానీ, ఎక్కడ కానీ ఎలాంటి కొరత లేకుండా అన్న నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల చాలా బాగా జరుగుతూ ఉంది. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,25,977 మంది ఓటర్లు ఉన్నారు. డీలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం ఈ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. అయితే ఒకప్పుడు అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం కుప్పం. చంద్రబాబు అడుగు పెట్టగానే ఈ సెగ్మెంట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబుకు ముందు తర్వాత అన్న విధంగా కుప్పం వాసుల తలరాత మారిందన్నది నిజం. మొదటిసారిగా 1989లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఇక 1995లో అనూహ్యంగా చంద్రబాబు సీఎం కావడంతో ఇక అభివృద్ధికి తిరుగు లేకుండా పోయింది. కుప్పం వాసుల కష్టాలు ఒక్కొక్కటిగా తొలగాయి, అభివృద్ధికి బాట పడింది. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించారు. మొత్తానికి కుప్పంలో అనూహ్య పరిణామాల మధ్య కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం
మనం చెప్పుకునే విధానంలో కూడా సీఎం చంద్రబాబు అనే వస్తుంది. కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన మొట్టమొదటిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీఎం అవటం జరిగింది. సీఎం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రూపురేఖలన్నీ కూడా మారటం జరిగింది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ ప్రజల యొక్క అయితే మాత్రం వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు ఏంటి, అక్కడ గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, గతంలో 1995కు ముందు అయితే మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. చాలా పేదరికంతో కొట్టుమిట్టాడినటువంటి వాళ్ళ జీవన ప్రమాణాలు అయితే మాత్రం అడిగంటిపోయిన ప్రస్తుత పరిస్థితిలో అప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పం నియోజకవర్గ రూపురేఖలు అయితే మారిపోయినట్టు. కుప్పంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, కుప్పం నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, రైతు బజార్లు, రైతు మార్కెట్ల ఏర్పాటు, అంద్రీనివా కెనాల్ ద్వారా కుప్పంకు తాగునీరు, సాగునీరు. మొత్తానికి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధానంగా అంటే వైద్య సదుపాయాలు కల్పించాలి, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాల ఉద్దేశంతో దాదాపు 100 పడకల ఆసుపత్రిని అయితే నిర్మించడం జరిగింది. మరోపక్క రైతు బజార్లు, రైతు మార్కెట్లు, ఇది మనం ఒక విప్లవాత్మకమైన మార్పు చూడొచ్చు. చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత ఏదో ఒక మార్పు అయితే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రైతు బజార్లు, రైతు మార్కెట్లని ఆయన హయాంలోనే తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ లాంటి హైటెక్ ప్రాంతాల్లో కూడా ఆయన రైతు బజార్లను ఏర్పాటు చేశారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు పండించినటువంటి పంటల్ని రైతు బజార్లో అమ్ముకునే విధంగా వాళ్ళకు ఒక ఐడి కార్డు కూడా ఇచ్చి రైతు బజార్ల కౌంటర్లో వాళ్ళు పండించినటువంటి పంటను డైరెక్ట్గా అమ్ముకునే ఉంటారు. కాయగూరల దగ్గర నుంచి వాళ్ళు పండించినటువంటి పంటలను అయితే మాత్రం అమ్ముకునే విధంగా రైతు బజార్లను ఏర్పాటు చేయాలి. అంటే దళారీలు ఉండొద్దు అన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆయన ప్రయోగాత్మకంగా చేశారు. అది సక్సెస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లను ఏర్పాటు చేయడం జరిగింది. రైతు మార్కెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి గిట్టుబాటు ధర అవటం కోసం ముఖ్యంగా వాళ్ళు పండించినటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి రైతు బజార్లో అమ్ముకొని రైతు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునే విధంగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. అది సక్సెస్ అయింది. దేశవ్యాప్తంగా అంటే మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఈ యొక్క రైతు బజార్లపై అయితే మాత్రం వాళ్ళు అంటే అధికారులు వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి ఆ అధికారి బృందాలు కూడా పర్యటించి వాళ్ళు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంద్రీనివా కెనాల్ ద్వారా కుప్పంకు తాగునీరు, సాగునీరు. అంద్రీనివా అనేది ఎప్పటి నుంచో అది పెండింగ్ సమస్య. ఆ సమస్యని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆయన హయాంలో పరిష్కరించి ఆ కెనాల్ ద్వారా కుప్పానికి తాగునీరు అయితే ఇవ్వటం జరిగింది. ఇక సాగునీరు కూడా ఇవ్వటం జరిగింది. ఇది అయితే మాత్రం ఒక వాళ్ళకి చిరకాల స్వప్నం, ముఖ్యంగా కుప్పం ప్రజల యొక్క చిరకాల స్వప్నం తాగునీరు, సాగునీరు అందక చాలామంది ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన సీఎం అయిన తర్వాత ఈ అంద్రీనివా కెనాల్ ద్వారా నీళ్లు అందించడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు, కుప్పం నియోజకవర్గ ప్రజలకు అయితే మాత్రం మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు. ఇక 2 రూపాయలకే ప్రజలకు సృజన వాటరు, ఇక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు. టీడీపీ తరఫున తొలిసారి బాబుకు అయితే మాత్రం ఇక 50,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తానికి తొలిసారి ప్రాతినిధ్యం వహించినటువంటి కుప్పం నియోజకవర్గానికి ఒకసారి 50,000 ఓట్ల మెజార్టీ అయితే రావడం జరిగింది. టీడీపీ తరఫున ఆయన తొలిసారిగా బాబుకు 50,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, 2 రూపాయలకే ప్రజలకు సృజన వాటరు, మంచినీళ్ళు ఇవ్వటం అనేది మాత్రం 2 రూపాయలకే వాటర్ ఇవ్వటం జరుగుతుంది. మరోపక్క నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, అంటే కుప్పం నియోజకవర్గం నుంచి చాలామంది కూడా ఆ నిరుద్యోగంతో పక్క రాష్ట్రాలకు లేకపోతే ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంగా వాళ్ళకి ఉపాధి హామీ కల్పించి వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు, వాళ్ళ యొక్క వృత్తి ఏంటి, లేకపోతే ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా, ఆ విధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు చేస్తూ ముఖ్యంగా కుప్పం ప్రజలకైతే మాత్రం అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కుప్పం నియోజకవర్గం అంటే ఒక సీఎం నియోజకవర్గం కాబట్టి ఏ యువత అయినా సరే నాకు ఈ ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా తక్షణం పరిష్కరించే విధంగా అయితే మాత్రం అధికారులు కూడా చర్యలు తీసుకుంటారు. మనం చూస్తూ ఉంటాం సీఎం నియోజకవర్గం అంటే కొంచెం హైలీ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరో ఒకళ్ళ రికమెండేషన్ తోటి ముఖ్యంగా కుప్పంలో అయితే మాత్రం వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో అయితే మాత్రం కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇంకా టీడీపీ తరఫున తొలిసారి 50,000 ఓట్ల మెజార్టీతో వచ్చింది. మనం చూస్తూనే ఉన్నాం దాదాపు 1995 నుంచి అయితే మాత్రం ఆయన ఓటమి ఎరగని నేత. కొన్నిసార్లు అయితే మాత్రం నియోజకవర్గానికి ప్రచారానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, ఆ ప్రచారానికి వెళ్లకుండా గెలిచినటువంటి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం అని చెప్పొచ్చు. అట్లా అక్కడ చంద్రబాబు నాయుడికి అయితే మాత్రం అంత గౌరవం ఉంటుంది కాబట్టి కుప్పం ప్రజలైతే మాత్రం చంద్రబాబు నాయుడిని
స్వాగతించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎవరెన్ని కుట్రలు చేసినా సరే కుప్పం ప్రజలైతే మాత్రం ఆయన్ని ఆదరించిన సందర్భం. కుప్పం నియోజకవర్గానికి ముందు తర్వాత మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు రాకముందు చూసుకుంటే మాత్రం అభివృద్ధి అయితే మాత్రం వేగవంతం అవుతుందని మనం చెప్పవచ్చు. ఓటమి ఎరగని నాయకునిగా గుర్తింపు ఉంది. 2004లో వైఎస్ఆర్ బాబును బలహీనపరిచే ప్రయత్నం చేశారు. 2019, 2024 మధ్యకాలంలో బాబుకు గడ్డు కాలం. మొత్తానికి 2019, 24 అటు పక్కన పెడితే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే సమకాలీలుగా ఉండేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు, ఒకేసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి కాంగ్రెస్ పీరియడ్లో ఇద్దరు కూడా యువ నాయకులు అనమాట. ఇద్దరు కూడా ఒకేసారి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్లో ఇద్దరు కూడా గెలవటం జరిగింది, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి. ఆ పరిచయాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇక ఇద్దరు కూడా డి అంటే డి అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2004లో వైఎస్ఆర్ అయితే మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కుప్పంలో బలహీనపరచడానికి విశ్వ ప్రయత్నం చేశారు, కానీ అవి కూడా పారలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు. ఇక 2019, 24 మధ్య అయితే మాత్రం బాబుకు గడ్డు కాలం మనం చూడొచ్చు, మనం చూసాం. 2019, 24 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకానొక సందర్భాల్లో నియోజకవర్గానికి కూడా వెళ్ళని పరిస్థితి ఏర్పడ్డది. అసలు అంటే కుప్పం నియోజకవర్గంలో ఒక విధంగా చెప్పాలంటే ఆయన సొంత ఆస్తి, అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూడా వైసీపీ నాయకులు కబ్జా చేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఒకానొక దశలో. అయితే మాత్రం అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు కుప్పంలో అడుగు పెడతారా లేదా అనేది కూడా సందిగ్ధత ఏర్పడ్డటువంటి పరిస్థితి. అప్పుడు వాతావరణం అయితే మాత్రం అట్లా కనిపించింది. కానీ మళ్ళీ ఆయనే అంటే మాజీ సీఎంగా ఉండి చంద్రబాబు నాయుడు నేను నా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళాలా, నా నియోజకవర్గానికి వెళ్ళాలన్నా కూడా మేము ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా అని చెప్పేసి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి అనేకమైనవి. ఎట్టకేలకైతే మాత్రం కుప్పం ప్రజలు అయితే మాత్రం ఆయన్ని విశ్వసించారు, ఆయన వెన్నంటే ఉన్నారు. కుప్పానికి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు వల్లనే సాధ్యమని చెప్పి మా కుప్పం నియోజకవర్గ ప్రజలంతా కూడా నమ్ముతున్నారు, దాన్ని విశ్వసిస్తున్నారు. దానికి అనుగుణంగానే మా నారా చంద్రబాబు నాయుడు కూడా విజన్ 2047 అని స్వర్ణ కుప్పం అని, స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఒక విజన్తో ఈరోజు ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా మా కుప్పాన్ని కూడా స్వర్ణ కుప్పం అనే పేరుతో ఈరోజు కుప్పంని అన్ని విధాలుగా బయట ప్రాంతాల్లో వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టేలాగా కుప్పాన్ని అన్ని విధాలుగా సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని చెప్పి అభివృద్ధి చేయాలని ఒక పెద్ద సంకల్పంతో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కుప్పంలో ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కుప్పం కడా ప్రాజెక్టుకి కేటాయించి ఈరోజు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇక్కడ మనం ఒకటి చూడవచ్చు, హంద్రీనివా ద్వారా నీరు అందిస్తున్నామని జగన్ ప్రచారం చేశారు. హంద్రీనివా కాలువలు ప్రారంభించి వారంలోనే నీరు మాయం. చంద్రబాబును జైల్లో పెట్టడం అంటే జైల్లో పెట్టడం కూడా ఒక కీలక మలుపు తిరిగిందని మనం చెప్పుకున్నాం. ఇంతకుముందే కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడికి అండగా నిలవటానికి బ్రహ్మరథంగా పట్టగాను హంద్రీనివా ద్వారా నీరే అందిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఒకటి మనం ప్రధాన అంశం చూడవచ్చు. మనం అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి వ్యవహార శైలి, అక్కడ ఒక నీళ్లు తెప్పిస్తున్నాం, కుప్పం ప్రజలకి నేను ఇస్తున్నాను నీళ్లు, చంద్రబాబు నాయుడు హయాంలో కాదు నేను ఇస్తున్నా అని చెప్పేసి ఒక అట్టహాసంగా ఒక క్రియేట్ చేసి ఒక సెట్టింగ్ పెట్టి అక్కడ ఒక ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఒక కెనాల్ని ఏర్పాటు చేసి దాన్ని ఆటోమేటిక్గా ఆయన ఓపెన్ చేశారు. ఒక వారం రోజులకి ఆ గేటు లేదు, అవన్నీ లేదు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఆ యొక్క చిలోక్తులుగా మాట్లాడతారనమాట. కాబట్టి కుప్పం ప్రజలకి ఆ హంద్రీనివాల ద్వారా నీళ్లు తెప్పిస్తున్నారని చెప్పి ఎన్నికల ముందు జగన్ చేసినటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు కూడా టీడీపీ దాన్ని ఒక అస్త్రంగా ఉపయోగిస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఒక సినిమా సెట్టింగ్ లాగా ఏర్పాటు చేసి ఒక ట్రక్కును తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని ద్వారా ఒక గేట్లు పెట్టి గేట్లు లేపటం ఇవన్నీ కూడా చూపించింది. ఒక సినిమా సెట్టింగ్ లాగా చేశారు. తర్వాత ఇప్పుడు కూడా చొక్క నీళ్ళు లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం. కాబట్టి ఆ విధంగా వైసీపీ చేసిందని చెప్పేసి ఇప్పుడు కూడా ఒక అస్త్రంగా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు, హంద్రీనివా నీళ్లు తీసుకొస్తున్నాం. ఈ విధంగా ఫేక్ ప్రచారం చేసి ఫేక్ కాలువలు సృష్టించి ఫేక్ ద్వారా ఇంతవరకు నీళ్లు అందించలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఒక ప్రయత్నం అయితే చేశారు, మేము నీళ్లు తెప్పిస్తున్నాం, చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాల్లో మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు కానీ అభివృద్ధి అయితే మాత్రం శూన్యం. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైసీపీ అధినేతగా ఒక సీఎంగా జగన్ నేను తీసుకొస్తున్నాను, మీ కుప్పం ప్రజలకు నేనే అండగా ఉన్నాను, వైసీపీ అండగా ఉంటుంది, ఇన్నిసార్లు గెలిపించినా సరే చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం అని చెప్పేసి ప్రయత్నం అయితే చేశారు. కానీ అది మొత్తం కూడా రివర్స్ అయింది. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు. ఈ మొత్తం కూడా ఏదైతే చేసిందో చివరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తోటి కుప్పం ప్రజల్లో ఒక్కసారిగా భావోద్వేగం పెరగటం జరిగింది. కుప్పం ప్రజలు మళ్ళీ ఆదరించడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో 7వ సారి చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వైసీపీ కుట్రలన్నీ ఆవిరయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. తన రాజకీయ చతురతతో, పాలనా నైపుణ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి విశేష కృషి చేస్తున్నారు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అందుకు తగ్గ కార్యాచరణ ప్రణాళికను సైతం చేపట్టారు. ఇందుకోసం కుప్పం డెవలప్మెంట్ అథారిటీ కూడా ప్రారంభించి ఒక ఐఏఎస్ అధికారిని నియమించి కుప్పం ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు. రైట్, మనం చెప్పుకున్నాం, అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, కుప్పం నియోజకవర్గం అంటే ఒక సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అంటే అభివృద్ధి వేగవంతం అవ్వాలా. గతంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించారు. హంద్రీ నివారణ నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ₹2కే సుజలా స్రవంతి నీళ్లు అయితే మాత్రం ఇవ్వటం జరుగుతుంది. అంటే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అక్కడ కావాల్సింది ఏంటంటే వైద్యం, అలాగే విద్య, ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చాడు. దీంతోనే అంటే ఏంటి, ఒక సీఎం 4 సార్లు సీఎంగా అయినటువంటి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం ఏ విధంగా ఉందంటే అక్కడ ఆ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకునేవాళ్ళని అనే విధంగా మిగిలినటువంటి రాష్ట్రాలు అవ్వచ్చు, ఆ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది అభివృద్ధి అనే విధంగా ఆయన అభివృద్ధిని అయితే మాత్రం పరుగులు పెట్టిస్తుంది. ఈ కోవలోనే ఒక ఐఏఎస్ అధికారిని అయితే మాత్రం అక్కడ నియమించి అభివృద్ధిని అయితే మాత్రం పరుగులు పెడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మొత్తానికి అంటే చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారు మునుపు నుంచి మా కుప్పం ఎక్కడుంది అనేది ఎవరికి తెలియకుండా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయిన పిమ్మట ఏ మినిస్టర్ కానీ, ఏ సర్పంచ్, ఎవరు కానీ, ఏ మంత్రి కానీ వచ్చి కుప్పం చూసుకొని వెళ్తూ ఉన్నారు. డెవలప్మెంట్ విషయంలో పరుగులు పెట్టుకుంటూ ఉన్నది. అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసినాడు. మేము జీవితం ఉండేంత వరకు చంద్రబాబు నాయుడు మరవలేము. డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు. అయినా డెవలప్మెంట్ చేసినది అన్నీ మన వైసీపీ ప్రభుత్వము మట్టి కలిపేసి ఎవరైనా మాట్లాడితే దాని కేసులు, కొట్లాట్లు, ఇట్లా దౌర్జన్యాలు చేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకమైనా ముందుగా కుప్పం ప్రజలకు అందేలా చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కుప్పం నుండే ప్రారంభమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. అందుకనే నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. సొంత ఇంటిని సైతం కుప్పంలో నిర్మించుకుంటున్నారు. చంద్రబాబు సైతం స్థానికుడు, కుప్పం వాసి అన్న భావన ఇక్కడ ప్రజల్లో కల్పించారు. అందుకే నియోజకవర్గ అభివృద్ధికి మరింత పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలను కుప్పంకు తీసుకొచ్చి స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలపడటానికి అనేక సహకారం అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులైన వైసీపీ నాయకులు టీడీపీలో చేరడం స్థానికంగా జరుగుతున్న అభివృద్ధికి అద్దం పడుతుంది. కుప్పం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. కుప్పంలో చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం. నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు పెద్దపీట. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఒక విమర్శ ఏంటంటే హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు, సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదు, స్థానికుడు కాదు అనే విధంగా ప్రత్యర్థులు అయితే మాత్రం ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి అక్కడ పోవటానికంటే ఒక సీఎం వెళ్ళినప్పుడు ఆయనకి జెడ్ కేటగిరీ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్జీ సెక్యూరిటీ అయితే మాత్రం అక్కడికి వెళ్ళటానికి ఉండాలన్నా, లేకపోతే ఆయనకు సెక్యూరిటీ అవ్వచ్చు, ఆయన వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వచ్చినప్పుడు కూడా ఉండటానికి అనువైనటువంటి ప్రాంతం లేదు. పురాతనమైనటువంటి ఇల్లే ఉన్న నేపథ్యంలో ఆయన ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగకు వెళ్ళేసి ఒక 2-3 రోజులు అక్కడ కుప్పలో ఉండేసి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. అయితే అక్కడికి అనువైనటువంటి వాతావరణం లేని కారణంగా ఇప్పుడు ఆయన ఒక కుప్పం నియోజకవర్గంలోనే ఆయన ఒక అధునాతనమైన ఇంటిని అయితే నిర్మించుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన కార్యకలాపాలు మొదలు పెడతారు. హైదరాబాద్లోనే ఆయన సొంత ఇల్లు ఉంది, స్థానికుడు కాదనే విధంగా వైసీపీ కూడా గతంలో ఎన్నో ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కుప్పంలో నేను కుప్పం వాసిని, నేను ఈ యొక్క నారావారిపల్లి నుంచే ఉన్నాను, నేను ఇక్కడి నుంచే ఓటర్ని అనే విధంగా ఒక ముద్ర వేసుకోవడానికి అక్కడ సొంత ఇంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క అక్కడే అంటే ఏ కార్యక్రమం జరిగినా కుప్పం నుంచే అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ఆయన అయితే మాత్రం చర్యలు తీసుకుంటారు. మొత్తానికైతే మాత్రం ఆయనకు తెలిసినటువంటి, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతోటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అవ్వచ్చు, లేకపోతే ప్రతినిధులు అవ్వచ్చు, పెట్టుబడిదారులు అవ్వచ్చు, వ్యాపారవేత్తలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి అక్కడ నుంచి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం. ముఖ్యంగా ఏదైనా సరే ఒక గ్రామం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా నియోజకవర్గం అవ్వచ్చు, ఏదైనా డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యం. రోడ్లు ప్రధానంగా, అలాగే తాగునీరు, ఇవి అలాగే విద్య, వైద్యం, ఇవన్నీ కూడా ఉంటేనే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టించడం, అక్కడ వ్యాపారాలు, కార్యకలాపాలు కొనసాగే విధంగా ఏర్పాట్లు చేయడం, ఒక ఐఏఎస్ అధికారిని నియమించి మానిటరింగ్ చేయడం, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అంటే ఒక బాధ్యత గల సీనియర్ ఐఏఎస్ని అక్కడ నియమించి ఏ విధంగా నియోజకవర్గం అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేస్తూ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, అలాగే ఈ మధ్యకాలంలో ఒక పైలట్ ప్రాజెక్టు కూడా
చంద్రబాబు నాయుడు చేపట్టారు కుప్పంలో. సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సోలార్ పవర్ ప్లాంట్ ఏంటంటే విద్యుత్తుని అక్కడే ఉత్పత్తి చేయటం, వాళ్ళకి కావలసినటువంటి యూనిట్లు ఉపయోగించుకొని మిగిలింది ప్రభుత్వానికి ఇవ్వటం. దీనివల్ల వాళ్ళకి ఎంతో కొంత నెలకి 2,000 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు, వాళ్ళకి అకౌంట్లోకే డబ్బులు వచ్చే విధంగా ప్రతి మహిళకు కూడా సబ్సిడీతోటి అక్కడ పైలట్ ప్రాజెక్టుగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఇంటిపై కూడా సోలార్ పవర్ ప్లేట్లు పెట్టుకోవటం ద్వారా వాళ్ళకి వాళ్ళు వాడుకున్నటువంటి విద్యుత్ యూనిట్లు పోను మిగిలింది మాత్రం ప్రభుత్వానికి ఇచ్చే విధంగా అయితే ఒక పైలట్ ప్రాజెక్టుగా పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒక పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసింది. అలాగే పాడి గేదెలు అంటే పశు సంపదపై అయితే మాత్రం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. పశు సంపద సృష్టించాలా, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మహిళలకు కూడా ఎవరైనా అంటే ఆ వైపు కనుక ఇంట్రెస్ట్ ఉంటే యువత కానీ వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి ప్రోత్సాహం అందించడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వటం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద వాళ్ళకైతే మాత్రం ఉపాధి కల్పించడం కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఈ మొత్తానికైతే మాత్రం కుప్పంలో అభివృద్ధి అయితే మాత్రం వేగం పరుగులు పెడుతుంది. మరోపక్క ఎయిర్పోర్ట్ను కూడా తీసుకురావాలనే విధంగా చంద్రబాబు నాయుడు అక్కడ ప్రయత్నం మనం చూడొచ్చు. రోడ్లు అయితే మాత్రం ఇక చెప్పవసరం లేదు. అలాగే రవాణా విషయంలో అవ్వచ్చు, లేకపోతే బస్టాండ్ల విషయంలో అవ్వచ్చు. మరోపక్క ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి అయితే ఇప్పటికే నిర్మించున్నారు. మొత్తానికి అభివృద్ధి అనేది కుప్పం వైపు ఉండే విధంగా కుప్పంనే చూసుకోవాలి, ఆదర్శవంతంగా అనే విధంగా అభివృద్ధిని అయితే మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు కుప్పం నియోజకవర్గంలో నేను సైతం అంటూ నారా భువనేశ్వరి ఎన్నికలకు అభివృద్ధి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలైన తర్వాత కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవటం, కుప్పంలో మహిళల కోసం ప్రత్యేక సైకిళ్ళు, కుట్టి మిషన్లు, తోపుడు బండ్లు, అలాగే మహిళల కోసం ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు, మహిళలకు రుణాలు ఇవ్వటం, ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పం చేరుకొని అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సీఎం చంద్రబాబు స్థానం చిరస్థాయిగా 10 కాలాల పాటు నిలిచిపోతుందన్న భావన అక్కడ ప్రజల్లో నెలకొంది. ఆయన ఆలోచన ఒకటి, ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఆ కుటుంబం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది. ఇంతేకాదు ఈ 4 సంవత్సరాలు 29 నాటికి ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రతి కుటుంబం కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అహంకారకరంగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా దాన్ని అన్ని కూడా ఆలోచించుకొని ప్రభుత్వం ఇస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాలను కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క రైతు పైన ఉంది, ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఉండే ప్రజలపైన ఉంది. మొత్తానికి 1.5 సంవత్సర కాలంలో కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో అభివృద్ధి చేస్తారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజలు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఒకప్పుడు అన్ని రంగాల్లోనూ వెనుకబడినటువంటి కుప్పం నియోజకవర్గం ఇవాళ క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంది. జాతీయ స్థాయి సంస్థలన్నీ కూడా కుప్పంలో కేంద్రీకృతమవుతున్నాయి. ద్రావిడ యూనివర్సిటీ మొదలుకొని మెడికల్ కళాశాలలు, వైద్య కళాశాలలు అన్నీ కూడా కుప్పం కేంద్రంగా నెలకొంటున్నాయి. మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కుప్పం వాసులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పనితీరుకు బ్రహ్మరథం పడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9 కుప్పం. విన్నాం కదా, ఇది కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు గురించి ఇక్కడ ప్రజలు చెప్తున్న మాటలు. మొత్తానికి ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజలు చెప్తున్నారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా కుప్పం మారుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో కుప్పం దిశ మారుతుందని నియోజకవర్గ వాసులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.